హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి పచ్చిరొయ్యలు మునక్కాడ పులుసు అండి. సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది, భలే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేస్తారు, నాది గ్యారంటీ. అంత బాగుంటుంది. ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా పచ్చిరొయ్యలను అయితే క్లీన్గా కడిగేసి పక్కన పెట్టండి. అందులో కొంచెం కల్లుప్పు, హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం నిమ్మరసం కూడా వేసేసి మొత్తం పచ్చిరొయ్యలు పట్టేంత వరకు కలుపుకొని కొంచెం సేపు పక్కన పెట్టేయండి. అలా కలుపుకున్న దాంట్లో వాటర్ వేసుకొని బాగా కడిగేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల పచ్చిరొయ్యలు నీచు వాసన అయితే ఉండదండి, బాగుంటాయి. ఇలా కడిగేసుకుని పక్కన పెట్టుకోండి. ఇదే పచ్చిరొయ్యల్లో మన స్పైసీకి తగ్గట్టు కారం, అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి, కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసేసి పచ్చిరొయ్యలకు పట్టేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ ఖచ్చితంగా చేయండి, బాగుంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం సేపు ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు చింతపండుని అయితే నానబెట్టుకోండి. ఎక్కువ అవసరం లేదు, చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండుని అయితే నానబెట్టుకోండి. కొంచెం వాటర్ వేసేసుకుని ముందే నానబెట్టుకోవాలి. నానబెట్టేసి పక్కన పెట్టండి. ఈలోపు స్టవ్ మీద గిన్నెనైతే అయితే పెట్టుకోండి. నాన్ వెజ్ కర్రీలకి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది, కాబట్టి ఆయిల్ని ఎక్కువ వేసుకోండి. ఇందులోనే హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులను కూడా వేసేయండి. ఇవి కొంచెం వేగాలి. వేగాక పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసుకోండి, ఖచ్చితంగా వేసుకోండి. ఇవి వేగాయి అనుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి. ఉల్లిపాయలను అయితే బాగా మగ్గించుకోవాలండి. అలాగే మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు కూడా మగ్గాక ఇందులోనే మునక్కాడ ముక్కలను కూడా వేసేసుకోవాలండి. కావాలంటే ఉల్లిపాయలు సగం వేగాయి అనుకున్న తర్వాత కూడా వేసుకొచ్చింది. మునక్కాడ కూడా మగ్గిపోతుంది. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోండి. మునక్కాడ ముక్కలు అనేవి బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ములక్కాడ ముక్కలు కూడా మగ్గాక ఇందులోనే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలను కూడా వేసేసుకోవాలి. పచ్చిరొయ్యలు వేసాక కొంచెం సేపు మగ్గించుకోండి. మొత్తం కలిసేంత వరకు కొంచెం సేపు మగ్గించుకుంటే సరిపోతుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూసేయండి. అలాగే వెళ్తా ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఇలా కలిపేసుకుని మూత పెట్టి కొంచెం సేపు అయితే మగ్గించుకోండి. ఇందులోనే గరం మసాలా పేస్ట్ని అయితే వేసుకోవాలండి. దానికి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఆ మసాలా పేస్ట్ని ఒక స్పూన్ అయితే వేసుకోండి. వేసేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. అలాగే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోండి. మసాలా కూడా పచ్చివాసన పోయాక మన స్పైసీకి తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిరొయ్యల్లో కారాన్ని అయితే వేసామండి, అలాగే పచ్చిమిర్చిని కూడా వేసాము, కాబట్టి చూసుకుని కారాన్ని అయితే వేసుకోవాలి. నేను వచ్చేసి ఒక స్పూను కారాన్ని అయితే వేస్తున్నాను. చాలా స్పైసీగా ఉంటుంది, కాబట్టి చూసుకుని వేసుకోండి. కారం కూడా వేసేసాక కొంచెం సేపు మగ్గనివ్వాలండి. మొత్తం కలిసేంత వరకు కలిపేసుకొని కొంచెం సేపు ఖచ్చితంగా మగ్గాలండి, అప్పుడే బాగుంటుంది. నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వండి. అలాగే సాల్ట్ని కూడా వేసేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిరొయ్యల్లో సాల్ట్ వేసాం, కాబట్టి చూసుకుని సాల్ట్ని అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసేసాక ఒక్కసారి కలుపుకోండి. మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు, 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. మగ్గాక చింతపండు పులుసుని అయితే వేసేయండి. ఆల్రెడీ నేను పులుసుని అయితే తీసేసి పక్కన పెట్టేసుకున్నాను, కాబట్టి ఆ పులుసుని అయితే వేసుకుంటున్నాను. ఇందులో 1 గ్లాస్ వాటర్ని కూడా వేసేసానండి. చిక్కటి చింతపండు పులుసుని వేసాక దాన్ని బట్టి మీరు వాటర్ని అయితే వేసుకోవాలండి, మీరు తినే పులుపుని బట్టి. చింతపండు పులుసు కూడా వేసేసాక పులుసు అయితే బాగా మరగనివ్వాలండి. మరిగేటప్పుడే కొంచెం కొత్తిమీరని వేసుకోండి. అలాగే సాల్ట్ అది సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోవాలండి. మనకి కారం సరిపోకపోయినా ఇప్పుడైతే వేసుకొచ్చండి. నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. అంతేనండి, పచ్చిరొయ్యలు మునక్కాడ పులుసు అయితే చాలా బాగా వచ్చింది. మాకైతే సూపర్ అయితే నచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పులుసు అనేది బాగా మరిగి కొంచెం దగ్గరకు అవుతుంది అన్నప్పుడు స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోండి. అంతేనండి, మునక్కాడ పచ్చిరొయ్యల పులుసు అయితే రెడీ అయింది. అలాగే వెళ్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి.